అందరం కలిసి చదువుకుంటాము. ఈ చిన్న వాక్య భాగాన్ని అందరం కలిసి చదువుకుంటాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 8వ వచనం. కొంచెం నీళ్లు తీసుకురామా. హృదయ శుద్ధి గలవారు, చదవండి నాతో కలిసి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. 2 భాగాలు ఉన్నాయి దీంట్లో. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని చెప్తూ 2వ భాగంలో ఏముంది? దేవుణ్ణి చూచెదరు. కాబట్టి ఎవరి హృదయం శుద్ధి చేయబడుతుందో వాళ్ళు దేవుని చూస్తారంట. మరి దేవుని చూస్తారనేది చాలా ఒక విచిత్రమైనటువంటి సంగతి. దేవుని ఎట్లా చూస్తారు? అది కూడా మనకు ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇక్కడ హృదయ శుద్ధిని గురించి మొదట మనం చూస్తాం. హృదయం శుద్ధి ఎలాగా జరుగుతుంది అనేది మరి వాక్యంలో నుండి చూద్దాము. మరి అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 9వ వచనం చదువుతాము. చూడండి, దయచేసి చదవండి. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికిని. మనకు ఎవరు? వాళ్ళెవరు? మళ్ళీ ఇక్కడ మనం ఎవరు? మనము అంటే ఎవరు? అక్కడ 2 జనాలు ఉన్నాయి. ఒకటి యూదా సంబంధమైనటువంటి ఇశ్రాయేలు యొక్క జాతి. వాళ్లకు ఈ శుద్ధీకరణం, హృదయ శుద్ధీకరణం అనేది ఆచారంగానే ఉంది. హృదయ శుద్ధి, హృదయమును శుద్ధిగా ఉంచుకోవడం, అది. మరి ఇది హృదయ శుద్ధిని ఎవరు ఇష్టపడరు. లోకమైతే హృదయం శుద్ధి అనే మాట లోకానికి అది పడదు, గిట్టదు, అది గిట్టని మాట. అందుకే ఇక్కడ అంటాడు, విశ్వాసం ద్వారా వాళ్ళ హృదయాలు శుద్ధి అయినాయి, వాళ్ళకు మనకు ఏ భేదం కలగజేయలేదు. ఎవరు కలగజేయలేదు? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద ప్రార్థన, ఈ యొక్క వాక్యం చెప్పి, అపోస్తలుడు వాక్యం చెప్పి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ మీద, అన్ని జనుల మీద పరిశుద్ధాత్మ వచ్చినాడట. వచ్చినప్పుడు వాళ్ళు కూడా శుద్ధి చేయబడినారు విశ్వాసం ద్వారా. వాళ్ళకు మనకు ఏ భేదం కలగజేయలేదు. వాళ్ళ పాపాలు ఒప్పుకునగానే పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద కూడా, అన్ని జనుల మీద కూడా నిలిచినాడు, అన్ని జనుల్లో కూడా ఉన్నాడు. అది అంటే ఇప్పుడు మనకేమర్థమవుతుంది? ఇక్కడ విశ్వాసము ద్వారా హృదయము శుద్ధి చేయబడుతుంది. దేవుని మీద విశ్వాసం. ఇంకా కొంచెము ముందుకు మనం వెళితే దేవుని వాక్యంలో ఏం రాయబడింది? మొదటి పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 22, 23 చదువుతాము. క్షయబీజము నుండి కాక జీవము గల దేవుని వాక్యము మూలమున అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కావున సత్యమునకు విధేయులగుట చేత మనుషులను పవిత్రపరుచుదంట. ఏంటిది? దేవుని వాక్యము. విశ్వాసము ద్వారా దేవుని వాక్యమును అంగీకరించడం ద్వారా ఏమైతుంది? విశ్వాసం ఉంచుతున్నాం. దేని మీద? దేవుని వాక్యం మీద. దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచడం ద్వారా అంతకంతకు ఏమైతుంది? హృదయము శుద్ధి చేయబడుతుంది. ఇది రీసౌండ్ పెట్టిరు. ఇది రీసౌండ్ వస్తా ఉంది, అప్పటి నుంచి కూడా వస్తుంది అట్లే. కాబట్టి ఆ రీసౌండ్ వచ్చే దాన్ని తీసి, ఇది కాదు, దీనికే ఉంది చూడు, అది ఏదో ఉంటుంది, దానికి రీసౌండ్ రాసి ఉంటుంది దానికి. కాబట్టి సౌండ్ కొంచెం పెంచు, కొంచెం అట్లా లైట్గా. కాబట్టి ఇక్కడ కాబట్టి మనం గమనించినట్లయితే విశ్వాసము ద్వారా వాక్యమును మన హృదయములు అంగీకరించడం ద్వారా ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంట?
శుద్ధి చేస్తుంది. మనం ఎట్లా శుద్ధిలమవుతాము? ఊరికైనా ఏం శుద్ధి కాదు అది. దేవుని వాక్యాన్ని మన హృదయంలోనికి అంగీకరించడం ద్వారా దేవుని వాక్యమే మనల్ని అనేకమైనటువంటి లోపాలను చూపించి ఏం చేస్తుంది? శుద్ధి చేసుకునే దానికి సహాయపడుతుంది. ఇంకా ఇంకా ఏముందంటే ఎబ్రీ పత్రికలో 9వ అధ్యాయం 14 వచ్చింది చూడండి. ఎబ్రీ 9:14 చూడండి. ఎట్లా హృదయం శుద్ధి నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను నిర్దోషిగా దేవునికి అర్పించుకున్నాడు ఎవరైనా? యేసుప్రభువారు. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధీకరించి ఎక్కువగా శుద్ధి చేయును. అది అన్నమాట. ఇప్పుడు విశ్వాసం ఉంచినాం. దేని మీద విశ్వాసం ఉంచినాము? వాక్యం మీద విశ్వాసం ఉంచి వాక్యాన్ని హృదయంలోనికి అంగీకరిస్తున్నాం. వాక్యాన్ని హృదయంలోనికి అంగీకరించిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? నిత్యుడగు ఆత్మ ద్వారా ఆ వాక్యమును తీసుకొని అక్కడ యేసుప్రభు యొక్క రక్తము నిర్జీవ క్రియలన్నింటినీ కూడా తొలగించేటటువంటి ఒక పనిని రక్త ప్రోక్షణతో పరిశుద్ధాత్ముడు వాక్యమును చూపిస్తూ ఈ కార్యం జరిగిస్తుంటాడు. హృదయం ఎట్లా శుద్ధి చేసుకోవాలనే దానికి చెప్తున్నాను నేను ఈ విషయాలు. కాబట్టి విశ్వాసము ద్వారా దేవుని వాక్యాన్ని మన విశ్వాసంతో అంగీకరించడం ద్వారా నిత్యుడగు ఆత్మ ద్వారా యేసు ప్రభు యొక్క రక్తము తీసుకొని ఆ నిత్యుడగు ఆత్మ మనల్ని ఏం చేస్తాడంట? శుద్ధీకరిస్తాడు. ఎవరు శుద్ధీకరిస్తారు ఇక్కడ? ఆ శుద్ధీకరించే వ్యక్తి పూర్వకాలము ఇశ్రాయేలుకు ప్రధాన యాజకుడు ఉండేవాడు. ఆ ప్రధాన యాజకుడు అక్కడ బలి అర్పిస్తే ఆ బలి రక్తం తీసుకొచ్చి ప్రధాన యాజకునికి ఇస్తే ఆ ప్రధాన యాజకుడు ఆ రక్తాన్ని తీసుకొని లోపలికి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అక్కడ రక్తమును ఆ యొక్క బలిపీఠం మీద ప్రోక్షిస్తూ ఏం చేస్తాడు? వీళ్ళ పేరును ఉచ్చరిస్తూ, దేవా వీళ్ళు పాపం చేసినారు, వీళ్ళను శుద్ధీకరించమని ప్రార్థన చేస్తాడు వాళ్ళ కొరకు. ఎవరి కొరకు? ఎవరైతే పాపం చేసి రక్తము ఆ బలిని చేసి రక్తాన్ని తీసుకుని ఆయన దగ్గరకు వచ్చినారో వాళ్ళ కొరకు ఈయన విజ్ఞాపన చేసే ఆ రీతిగా వాళ్ళను శుద్ధి చేసినట్టు ఒక ఆచారము ఇశ్రాయేలులో ఉంది. అట్లా వాళ్ళు శుద్ధీకరణము ప్రతినిత్యము చెందుతూ ఉంటారు. కాబట్టి అదే పద్ధతిని ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు. పాపశుద్ధి చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? నిత్యుడగు ఆత్మ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిత్యుడగు ఆత్మ దేవుని వాక్యాన్ని తీసుకొని ఆయన రక్తము చేత మన యొక్క ప్రతి దోషమును, తర్వాత మనము యోహాను పత్రికలోని 1వ అధ్యాయం 7వ వచనం కూడా చదవాలి. 7 కూడా చదివితే మనకు అక్కడ కొంత క్లియరెన్స్ వస్తుంది. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల అన్యోన్య సహవాసము గల వారమైందుము. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ప్రతి పాపము నుండి యేసు రక్తమును తీసుకొని నిత్యుడగు ఆత్మ మన యొక్క మనస్సాక్షిని, మనస్సును, హృదయమును శుద్ధీకరిస్తుంది. విశ్వాసం ద్వారా జరుగుతున్న పని ఇది. ఇంకా విశ్వాసము అనే దాన్ని అది మన హృదయంలో కంటిన్యూషన్గా పనిచేస్తూ ఉండాలి. ఆ వాక్యమును ప్రతినిత్యము మనము అంగీకరిస్తూ ఉండాలి. ఆ శుద్ధీకరణం ప్రతినిత్యము వాక్యానుసారంగా కోరుకుంటూ వెళుతున్నాం. ఆ రీతిగా చేయడం ద్వారా మరి మన యొక్క హృదయము శుద్ధి చేయబడుతుంది అని చూస్తున్నాం. కనుక ఈ రీతిగా గమనించినట్లయితే శుద్ధీకరించినటువంటి యొక్క వ్యక్తి యొక్క జీవిత విధానం 51వ కీర్తనలో ఒక మరి వ్యక్తి మాట్లాడుతున్నాడు. చూడండి, 51వ కీర్తన 10-11 వచనాలు చదివినట్లయితే ఒక ఆయన, దేవా నా యందు శుద్ధ హృదయమును కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము, రోజు వేగము. ఇక్కడ గమనించాలి. మనం ఏం గమనించాలా? ఇప్పుడు ఈ శుద్ధీకరణమైనటువంటి వ్యక్తుల దగ్గర ఏముంటాడు? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఆయన చెప్తున్నాడు, అందుకే తప్పు చేసినాడు. తప్పు చేసిన తర్వాత ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు ఆయనలో నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒరే నీచుడా, దుర్మార్గుడా,
నీవు ఇట్లాంటి మురికి పనులు చేస్తున్నావు కనుక నేను నీ దగ్గర ఉండను అని ఈయన తొలగడానికి, బయటికి వెళ్ళిపోవడానికి ఈయన మార్గం సుగమయం చేసుకుంటుంటే ఈయనకు భయం వచ్చేస్తుంది. ఎవరికి? ఈ పరిశుద్ధాత్ముడు నాదు లేకపోతే నేనేమి చేయలేను, నిస్సత్వం అయిపోయింది నా జీవితము, ఎట్లా అని చెప్పేసి అడుక్కుంటున్నాడు, బతిలాడుకుంటున్నాడు. దేవా, నా యందు మళ్ళా ఒకసారి శుద్ధ హృదయం కలగజేయి, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసేయమని బతిలాడుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైంది? ఇక్కడ ఎవరైతే శుద్ధ హృదయం ఉంటుందో వాళ్ళ లోపల ఎవరు ఉంటారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని తీసుకొని యేసు రక్తముతో నిన్ను శుద్ధి చేస్తూ ఉంటాడు. ఇది ప్రతి నిత్యము జరిగే క్రియ ఇది. ఎందుకంటే ప్రతిరోజు మనము మురికి అయ్యే అవకాశం ఉంది. ప్రతి రోజు మురికి అయిపోతాం. మనము ఎట్లా మురికి అవుతాము? ఉదాహరణకు మీరు డోర్స్ అన్ని మూసేయండి, అద్దాలు కూడా పెట్టుకోండి, అద్దాలు కూడా పెట్టండి, డోర్లకన్నీ అన్ని అద్దాలు పెట్టి మొత్తం మూసేసి ఒక వారం మంచి నీట్గా ఉన్నటువంటి కొన్ని వస్తువులు అక్కడ పెట్టి మీరు ఒక వారం తర్వాత వచ్చి చూడండి ఎట్లుంటాయి అవి. వాటన్నిటి మీద వచ్చి దుమ్ము ఉంటుంది. మరి ఇవన్నీ డోర్లన్నీ పెట్టాం కదా, కిటికీలన్నీ పెట్టాం కదా, ఎక్కడి నుంచి వచ్చింది దుమ్ము? మనము కావలసుకొని వేసుకునవలసిన అవసరం ఏమి లేదు. దుమ్ము అదే వచ్చి దాని మీద దాని తేజస్సును మరుగు, ఆ మెరుస్తున్నటువంటి వస్తువు యొక్క తేజస్సును అది కప్పేస్తుంది. అదనమాట. అట్లనే మనము అనుకోనకుండా, అందుకే ఎబ్రీ పత్రికలు చదివిన మన మనస్సాక్షిని ఎంతో, మనస్సాక్షి అని లోపల ఉంటుంది. మనస్సాక్షి చాలా తేజోవంతమైంది, అది చాలా సున్నితమైంది, చాలా చురుకైనది, చురుకుగా పనిచేస్తుంది. కానీ దాని మీద కూడా డస్ట్ పార్టికల్స్ అన్ని కూడా దాని మీద అవి బాగా స్టోరేజ్ అయిపోతాయి. అది మరి దీన్ని ఎట చేయాలి? దాన్ని ఎట కడగాల? అందుకే చెప్తున్నాడు ఏమనంటే, విశ్వాసము ద్వారా మీరు వాక్యాన్ని అంగీకరించడం ద్వారా పరిశుద్ధాత్ముడు నిత్యుడు ఆత్మ వచ్చి యేసు రక్తము చేత ప్రతి ఒక్క మరి పాప దోషములను ఆయన కడిగి శుద్ధీకరిస్తాడు. ఇది శుద్ధీకరణం యొక్క పద్ధతి. ఎందుకంటే ప్రతి నిత్యము కూడా మనము వాక్యం దగ్గరికి రావాల్సిందే. పరిశుద్ధాత్మ దేవుని ఆయన బతిలాడుకున్నాడు కదా, ఏమని? దేవా, నీ పరిశుద్ధాత్మను నీవెప్పుడు తప్పు చేసినా, పొరపాట్లు చేసినా, పరిశుద్ధాత్మ నేను బాప్తిసం తీసుకున్నా, పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ నాలోనే ఉంటాడని నీవు భ్రమపడవలసిన అవసరం ఏమీ లేదు. నువ్వు మురికి చేసుకుంటే ఆయన ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతాడు. ఈయనకు భయం వచ్చేసి, ఎందుకంటే గద్దించబడ్డాడు. గద్దించబడి వచ్చి దేవుని పాద సన్నిధిలో కూర్చొని దేవుని సేవకుడు గద్దించిన తర్వాత వచ్చి ఈ సంగతి అంతా మనకు 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం చదివితే ఈయన కథ అంతా అక్కడ ఉంది, దీని వెనక కథ అక్కడ ఉంది. కాబట్టి అందుకే ఆ సందర్భంలో వచ్చి, అందుకే ఇక్కడ వచనంలో కూడా రాశాడు, పైన రాసి ఆ యొక్క చిన్న చిరుచికలు రాస్తాడు. ఏమని? దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళినప్పుడు నాతాను ప్రవక్త అతన్ని గద్దించినప్పుడు ఆయన రాసిన అది, ఆ బెత్షెబాతో దుర్మార్గం పని చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి నువ్వు దుర్మార్గునివి, తప్పు చేసినావు నీవు అని చెప్పేసి గద్దించినప్పుడు ఏం మాట్లాడకుండా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. ఇప్పుడు కూర్చొని ఈ మాటలు చెప్తున్నాడు. దేవా, నన్ను క్షమించి నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసేయకు అని బతిలాడు. అది మనము ఎడతేయకుండా చేయవలసిన పని. మన మనస్సాక్షి ఎంతో ఏమంటామంటే, మనం ఏమనుకుంటున్నామంటే దేవుని దగ్గర ఎప్పుడో మనము చచ్చిపోయిన తర్వాత దేవుని దగ్గర ఉంటామని. నువ్వు చచ్చిపోయిన తర్వాత నా దగ్గర ఉంటావని మాత్రమే చెప్పలేదు దేవుడు. ఏమన్నాడు? నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను. మోషేతో ఇశ్రాయేల్ అందరితో 40 ఏళ్ళు నడిచినాడు దేవుడు, మనతో ఉంటాడు. మరి ఆయన ఏదో పరలోకం పోయిన తర్వాత మనం దేవుని దగ్గరికి పోతాం అనేటటువంటి మాట కాదు. ఆయన మనతో ఉంటాడు, మనతో నడుస్తాడు, మనతో ఉంటాడు. మనం ఎక్కడుంటే ఆయనతో మనతో ఉంటాడు. అది ఆయనకు ఉన్నటువంటి బంధం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో రాయబడింది, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది,
ఆయన వారితో కాపురముండునని రాయబడింది. ఆయన మనతో ఉండేవాడుగా ఉన్నాడు. కాబట్టి అందుకని ఈయన ప్రతినిత్యము మనము ఆయనను, ఆ వాక్యమును మనము హృదయంలోనికి విశ్వాసం ద్వారా అంగీకరించి పరిశుద్ధాత్మను మనము కలిగిన వారముగా పరిశుద్ధాత్మని యొక్క భయములో ప్రతినిత్యం ఇలాంటి మాటలు చెప్పవలసిన వారంగా ఉన్నాం. మనకు తెలియకుండానే మన మనసులో, మన తలంపుల్లో, మన ఆలోచనలో మాలిన్యము చేరుకుంటది. అనుకోకుండానే దుష్ట తలంపులు వస్తాయి, వ్యర్థమైన తలంపులు వస్తాయి. మామూలు సంగతి కాదు. ఈ పరిశుద్ధత అనేది చాలా తీవ్రమైంది. ప్రధాన యాజకుడు ఉంటాడు, ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ప్రధాన యాజకుడు ఉంటాడు. ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు ఆయనకి ఏదైనా అనవసరమైనటువంటి దుష్ట తలంపులు వచ్చినాయి కనుక ఆయన అక్కడనే ప్రాణం విడుస్తాడు. అంత జాగ్రత్త ఉండాలి దాని దగ్గర, ఆయన దగ్గర. అయితే ఆయన మరణిస్తాడు కాబట్టి ఆయనకు తాడు కూడా ఉంటుంది బయటికి లాగేసేదానికి. కాబట్టి అందుకనే వాళ్ళు అట్లాంటి ఏమీ ఆలోచన చేసుకోరు. పరిశుద్ధ అంటే అలాంటిది అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలంలో ఉంటున్నాం కనుక ఈ యొక్క పరిశుద్ధత కొంత మినహాయింపు అనేది ఇయ్యబడినందుకు మనము ఈ రీతిగా ఉండగలుగుతున్నాం. పరిశుద్ధత అనేది చాలా తీవ్రమైంది. అందుకే నిత్యుడగు ఆత్మ ద్వారా నిత్యము ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. అది కాబట్టి ఈ నిత్యుడైనటువంటి ఆత్మ చేత మనము ఎల్లప్పుడూ కూడా శుద్ధీకరణం అనేది కోరుకుంటూ ఉండాలి. తర్వాత మనము గమనించినట్లయితే చూడండి, రెండవ భాగముగా మనం గమనిస్తే మరి హృదయ శుద్ధి అనేది ఈ రీతిగా ఉంది. ఇప్పుడు రెండవ భాగము వారు దేవుణ్ణి చూస్తారు అని ఉంది. ఎలా చూస్తారు దేవుణ్ణి అనేది మనం చూసినట్లయితే నిర్గమకాండంలోని 33వ అధ్యాయంలో 18వ వచనం చదువుదాం. దేవుడు ఎలా చూస్తారు అనేది. నిర్గమకాండము 33:18. దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు. ఎట్లా చూస్తాం దేవుణ్ణి? ఎట్లా చూస్తారంట? ఆయన మంచితనముగా కనపరుచుకుంటాడట. ఆయన మంచితనం అంతా కూడా నీ ఎదుట కనపరచెదను. యెహోవా నామమున కరుణించువాన్ని కరుణించదను, ఎవని యందు కనికరపడదనో మరియు ఆయన నీ ముఖమును చూడదాలవు. తర్వాత ఈ 19వ అధ్యాయంలో కూడా 23వ వచనం, నిర్గమకాండం 19:23 చూడండి. ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు, మెరలను ఏర్పరిచి కాబట్టి ఇక్కడ ప్రజలు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ప్రజలందరికీ ఒక మెరను ఏర్పరిచిన, అంటే పరిశుద్ధత లేకుండా ఏ మనుషుడు కూడా లోపల ప్రవేశించడానికి, ఆయన సన్నిధికి వెళ్ళేదానికి ఆస్కారం లేదు. ఇప్పుడు మోషతో చెప్తున్నాడు ఏమనంటే, నా మంచితనం అంతా కూడా నేను నీకు కనపరుస్తాను అన్నాడు. ఎందుకంటే మోష విషయం కనుక గమనించినట్లయితే మోషకు ఏ రీతిగా శుద్ధీకరణం చేసినాడు అనేది మనకు నిర్గమకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో కనపడుతుంది. ఎందుకంటే ఆయన శుద్ధీకరించబడ్డాడు దానికంటే ముందు. తర్వాత ఆయన నీ చెయ్యి మరలా రొమ్ము అంటే హృదయం, హృదయం మీద పెట్టుకో, రొమ్మున ఉంచుకోమన్నాడు. రొమ్మున ఉంచుకొనగా వెలుపలికి తీసినప్పుడు మిగిలిన శరీరం వలైంది, అంటే శుద్ధీకరించబడింది అని అర్థం. ఎట్లా కనపరుచుకున్నాడు అంటే శుద్ధీకరణం ముందు ఆయనకి ఏం జరిగింది? శుద్ధీకరణం అనేది జరిగింది. కనుకనే ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు అంత ధైర్యం వచ్చింది, దేవా నీ ముఖం నాకు చూపించంటే, నా ముఖం చూడలేవు నువ్వు, అంత శక్తి నీ లోపల లేదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే నా మంచితనం అంతా నీకు చూపిస్తాను, లేకుంటే కనపరుచుకుంటాను అని చెప్తున్నాడు. కాబట్టి గమనించినట్లయితే దేవుణ్ణి చూడాలంటే ఆయన
ఇప్పుడు మనము దేవుని వాక్యాన్ని విశ్వాసం ద్వారా దేవుని వాక్యాన్ని అంగీకరించినాము గనక ఈ వాక్యమును నీవు నిత్యము దీనితో సంబంధము కలిగి ఉన్నప్పుడు దేవుడు నిత్యము నీకు తన యొక్క మంచితనం అంతా కూడా నీకు కనపరుస్తూ నీవు ఇంకా ఆయనను చూడగలుగుతావు. నేత్రములతో ఆత్మీయ నేత్రములతో ఆయన చూడగలుగుతావు. శుద్ధి లేకుండా ఎబ్రీ పత్రికలో ఇంకా ఏం రాయబడిందంటే 12వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. 12వ అధ్యాయం 14వ వచనంలో ఏముంటుందంటే పరిశుద్ధత పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనను చూడాలంటే హృదయము శుద్ధి అవసరము. దేవుని చూడాలంటే ఎందుకంటే మోషే కూడా అంతకంటే ముందు శుద్ధి చేయబడినటువంటి వాడు. ముందే చెప్పినాడు, నువ్వు దగ్గర కూడా రావద్దు అన్నాడు. దగ్గర కూడా రావద్దు, నీ పాదాలను చెప్పులేడు, ఇది పరిశుద్ధ ప్రదేశము అన్నాడు. తన పరిశుద్ధతను ముందుగానే ప్రకటించాడు. దగ్గరకు వచ్చిన తర్వాత హృదయమును పాపం ఉన్నట్టుగా చూపించాడు. ఆ తర్వాత శుద్ధి చేసినాడు. గనుకనే మోషే దేవుని యొక్క ముఖాముఖిగా దేవుణ్ణి ఎదుర్కొనగలిగినాడు, చూడగలిగినాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అరితిగా మోషలాగా మనము కూడా మన హృదయాన్ని శుద్ధీకరించుకోవలసి ఉన్నది. తర్వాత 1 యోహాను పత్రికలో 2-3 వచనాలు, 3వ అధ్యాయంలో 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 2-3 వచనాలు చదువుతాం. ప్రియులారా, మనము దేవుని పిల్లలమై ఉన్నాం విశ్వాసం ద్వారా. మనమిక ఏమవుదుమో ప్రత్యక్షపరచబడలేదు గనక ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనక ఇప్పుడు ఆయనను చూసేటప్పుడు ఏమైతాం, మనము ఆయనను పోలి ఉంటాము. ముఖాముఖి ఆయనను చూస్తే ఆయనను పోలి ఉంటాం. ఇప్పుడు అక్కడ లైట్ కనపడుతుంది మనకు. ఎట్లా కనపడుతుంది ఆ లైట్? మనకు వెలుగులాగానే కనపడుతుంది. వెలుగు ఎట్లుందో ఆ వెలుగులాగానే కనపడుతుంది. అది మా లైట్ ఆర్పేస్తే అది ఎట్లుంటుంది, దాని ఆకారం వేరే కనపడుతుంది. ఇప్పుడు దాని లైట్ దాంట్లో ఉన్నది కనుక వెలుతురులాగానే కనపడుతుంది మనకు. అందుకే ఇక్కడ ఏం రాయబడిందంటే అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గనక ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూసేటప్పుడు ఆయన, అందుకే మోషేకు చెప్పినాడు ఏమనంటే, నీవు నన్ను చూడలేవు, ఎందుకంటే నీవు వెలుగును ధరించగలిగినంత శక్తి నీలో లేదు. నేను ప్రకాశమానమైనటువంటి వేకువ చుక్కను వెలుగునై ఉన్నాను. నీ వెలుగును ధరించగలిగినంత శక్తి నీ లోపల లేదు గనక నీవు నన్ను చూడలేవు. కానీ నా యొక్క గుణలక్షణాలు, నా మంచితనం అంతా కూడా నేను నీకు కనపరుస్తాను. ఆ కనపరిచినప్పుడు నీవు ఆ మంచితనం అంతా నీ లోపల పూర్తి రూపము సంతరించుకుంటే ఏమవుతుంది, ఆ వెలుగు నీకు వస్తుంది. అప్పుడు దాంతోనే నీవు ఈ యొక్క వాక్య భాగం నేనైతే చెప్తున్నాను, నా మంచితనం అంతా కూడా జీర్ణించుకొని నా మంచితనం అంతా కూడా నీలో పరిపూర్ణత సంతరించుకున్నప్పుడు నీవు నా ముఖము చూడగలుగుతావు అని చెప్పాడు. తర్వాత చూస్తే ఆయన ఆ పైకి ఎక్కిన తర్వాత కిందికి వచ్చినప్పుడు ఆ వెలుగు ఆయనలో కూడా కనబడింది. అదనమాట. అంటే దేవుని వాక్యము దగ్గరికి వెళ్ళి ఆయన మనను స్పర్శించడం ద్వారా, ఆయన మంచితనమును మనము వెంబడించడం ద్వారా, ఆ మంచితనం మన లోపల అంతకంతకు ఫలాభివృద్ధి చెందడం ద్వారా ఏమైతుంది, ఆ కాంతిని కలిగి ఉన్నటువంటి ఒక శక్తి మనము సంతరించుకుంటాము. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు మన చదివిన వాక్య భాగంలో, మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గనక ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము గనక ఆయనను పోలి ఉంటాము. చూసారా, ఆయన ఉన్నట్టుగానే ఆయనను పోలి ఉంటాం. ఆ లైట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నట్టుగా ఆయన ఉన్నట్టుగానే ఆయన చూస్తాము గనక ఆయనను పోలి ఉంటాము.
ఎందుకంటే ఆ మంచితనం అంతా కూడా ఈ వ్యక్తి లోపల పరిపూర్ణమైంది. అవుతుందా మన లోపల మంచితనం? మంచితనం అనేది చాలా ప్రమాదకరమైంది. అది మనం దాన్ని అంగీకరించలేము, మనం దాన్ని భరించలేము, దాన్ని మోయలేము. వస్తావా? ఒక్క మంచి పని చేయమంటేనే ఎంత కష్టంగా ఉంటుంది మనకు కదా. ఆయన ఎంత మంచోడు తెలుసు. ఆయన మంచితనం ఎట్లాంటిది? 40 సంవత్సరాలు భరించాడు వాళ్ళని. 40 ఏళ్ళు, ఒకటి కాదు రెండు కాదు, 40 సంవత్సరాలు వాళ్ళు చేసే తిరుగుబాట్లు. 106వ కీర్తన, 105వ కీర్తన ఇవన్నీ చదివితే మనము వాళ్ళు ఎంత ఆయన ప్రాణాన్ని విసిగించినారో అన్ని వివరాలు రాసినాడు. ఎంత విసిగించినారో, ఎంత విసిగించినా కానీ కూడా ఈనాటి కూడా వాళ్ళను వదిలిపెట్టలే. ఈనాటి కూడా వదిలిపెట్టలే, ఇప్పటికి కూడా వదిలిపెట్టడా. ప్రపంచం అంతా చెదరగొట్టి ఎన్ని కష్టాలు పెట్టినాడు కానీ వాళ్ళను విడిచిపెట్టడానికి ఆయనకు ఇష్టం లేదు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్ని తప్పుదములు చేసినా ఆయన చేతులు పడినావంటే ఎప్పుడు కూడా ఇంకా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. నీవు జీవము గల, అందుకే దేవుని వాక్యం రాబడింది, జీవము గల దేవుని చేతులు పడడము భయంకరమని రాబడింది. ఆయన నిన్ను విడిచిపెట్టడు. అంత ఓర్మితో నీవు ఎన్నిసార్లు తప్పిపోతావో, ఆయన పరిశుద్ధతకు వ్యతిరేకంగా ఎన్నిసార్లు ప్రవర్తిస్తావో, ఆయనకున్న ఓర్పు, ఆయనకున్న ప్రేమ నిన్ను విడిచిపెట్టదు. అందుకంటాడు, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానకరమైన నా నిబంధన తొలగిపోదు, నేను నా నిబంధన నేను రద్దు చేయను. ఎట్లాంటి వ్యక్తి అయితే అంత పట్టు ఉండదు ఆయనకు. ఆయన మంచితనం ఎంత గొప్పది! దీన్ని బట్టి చూస్తే ఆయన మంచితనము ఎంత గొప్పది. ఆ మంచితనానికి వ్యతిరేకంగా ఎన్నిసార్లు చేస్తాం మనం కదా. కాబట్టి అందుకే చెప్తున్నాడు, అందుకే ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతం గనక ఆయన పోలి ఉంటాం. ఆ మంచితనము మనల్ని ఆయన రూపంలోనికి మార్చే శక్తి ఆయన మంచితనంలోనే ఉంది. అందుకంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారు. అంటే దాని కొరకు ఎవరు ప్రయాసపడుతున్నారో వాళ్ళు దేవుణ్ణి చూసే అనుభవం వాళ్ళకు ఉంటుంది, సందేహం లేదు. ఒక పిల్లోడు ఇట్లనే నాలాగనే వాక్యం చెప్తా ఉండదు, దేవుని సేవకుడు చెప్తా ఉన్నట. చెప్తా ఉంటే చిన్న పిల్లోడు ఇంత ఉండు, నేను దేవుణ్ణి చూశాను అని చెప్తున్నాడు. అంటే ఆ పిల్లోడు ఏం చెప్పినాడంటే బయటికి వెళ్ళి, అంకుల్ మా డాడీ రోజు అబద్ధాలు చెప్తాడు. వాళ్ళకి వేరే వాళ్ళకి చెప్తున్నాడు ఈ చిన్నపిల్లోడు. మా డాడీ రోజు అబద్ధాలు చెప్తాడు అంకుల్, మా డాడీ రోజు అబద్ధాలు చెప్తాడు. ఈయన ఆ మాట విని చెమటలు పట్టి ఈ దైవజనుడికి, ఏమరా నేను అబద్ధాలు, డాడీ నువ్వు అబద్ధాలు చెప్పినావు డాడీ. వీడు ఏమాత్రం భయపడకుండా చెప్పేస్తున్నాడు, నువ్వు అబద్ధం చెప్పినావు డాడీ. అబద్ధం చెప్పినావు చెప్పునానా నేనంటే, నీవు దేవుణ్ణి నీవు చూసినానని చెప్పినావు కదా. నేను చాలాసార్లు నీవు ప్రార్థన చేస్తుంటే నేను డోర్ తీసి చూసినా, అక్కడ దేవుడు లేడు, నీవే ఉన్నావు, నీవు దేవుడిని చూసినానని చెప్తున్నావు అందరికీ, మరి అది అబద్ధం కాదా అన్నాడు ఈ పిల్లోడు. మనకేం చెప్పాలి ఇంకా? వాడు ఏమనుకుంటాడు, దేవునితో మాట్లాడినాను, దేవుడు నాతో, నేను దేవుని దర్శనం చెప్తున్నాడు ఈయన అనుభవాలు. కానీ ఈడేమంటాడు, మా డాడీ రోజు అబద్ధాలు చెప్తాడు. అరే అప్పుడు నేను ఒక ఆలోచన వచ్చింది. అంటే ఒక తలంపు అడిగినాడు అతన్ని. అడిగినప్పుడు ఆ పిల్లోడు, నీకు పండు తినాలనేటట్టు కోరిక, పండు తినాలనిపిస్తుంది కదా నాన్న నీకు అంటే, అనిపిస్తుంది నాన్న. అనిపించేటటువంటిది నీకు ఎప్పుడైనా కనపడ్డదా నాన్న అన్నాడు ఈయన. నీకు ఆలోచన వచ్చింది కదా పండు తినాలని, నీకు మనసులో అనిపించింది కదా, దాన్ని నీవు చూసినావా అన్నాడు ఈయన. నేను చూడలేదు నాన్న.
నేను చూడలేదు. మరి చూడకుండానే నీకు ఆలోచన వచ్చినప్పుడు నీవు దాన్ని చేసినావు కదా, కావాలని అడిగినావు కదా, ఏడ్చినావు కదా, అది తెప్పించుకున్నావు కదా. ఆ తెప్పించుకోవాలనేటువంటి కావాలనేటువంటి మనసును నీవు చూడలేవు కదా అంటే అవును చూడలే. అదే నాన్న, నేను ఆయన మనకు దేవుడు ఈ మనిషిలాగా కనపడడు, కానీ నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన నాతో మాట్లాడుతున్నాడు. అనేకమైన తలంపులు నాకు తీసుకొని వస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, నేను వింటున్నాను అని చెప్పినప్పుడు కాళ్ళ మీద పడ్డాడట. డాడీ నన్ను క్షమించు అని. చిన్నపిల్లోడు, ఒక 7-8 సంవత్సరాలు ఉంటాడు. డాడీ నన్ను క్షమించమని చెప్పేసి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడ్డాడు. లేదు డాడీ, తెలియదు, దేవుడు అట్లా ఉంటాడు. ఆ దినం నుండి ఆ పిల్లోడు కూడా అట్లా ప్రార్థన చేయడం, వాళ్ళ డాడీ మళ్ళా ఆ తర్వాత ఎప్పుడు కూడా డోర్ తీసుకోలేదంట. మా డాడీ మా దేవునితో మాట్లాడతాడు, కాబట్టి అది అనమాట. దేవుడు మాట్లాడతాడు, వాళ్ళకి ఆ అనుభవం ఉంటుంది. హృదయం ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటావో దేవుని చూసినటువంటి అనుభవం, ఆ యొక్క అనుభూతి నీకు కలుగుతుంది. దేవుని చూడగలవు, ఆ యొక్క తేజస్సును, ఆ వెలుగును మనసులో కనపడుతుంది. నీ లోపల ఉన్నటువంటి శుద్ధీకరణము, నీ మంచితనం అందంగా రూపాంతరం చెందించేసి నిన్ను అలాగా సిద్ధపరుస్తుంది. మోసే అనుభవం కూడా అదే. మోసే కూడా అరితిగానే దేవుని చూశాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి మాటలని ప్రజలకు తీసుకొని వచ్చి చెప్పాడు. కాబట్టి చివరికి ఇంకొక మాట చదువుకొని ముగించుకుంటాం. చూడండి, ప్రకటన గ్రంథంలోని 22వ అధ్యాయము 4వ వచనం చదువుతాము. ప్రకటన 22:4. ఆయన దాసులు ఆయనను సేవించుతూ, చూశారు ఎట్లుందో, ఆయన దాసులు ఆయనను సేవించే వాళ్ళు ఏం చేస్తారంట, ఆయన ముఖ దర్శనము చేస్తారు. ఎట్లా ముఖ దర్శనం? మోసే కూడా అంతే. మోసే గురించి అన్నాడు దేవుడు, మోసే ప్రవక్తల్లా, ఎవరో ఒక ప్రవక్త లాంటి వాడు కాదు, అతడు నాతో ముఖాముఖిగా మాట్లాడతాడు నాతో అని చెప్పినాడు. దైవజనులైనటువంటి వారికి అలాంటి అనుభవం ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దాసులు ఆయనను సేవించుతూ ఆయన ముఖ దర్శనము చేసేదరు. అలాంటివి లేకపోయినట్లయితే వాళ్ళు విశ్వాస జీవితంలో ముందుకు సాగలేరు. అలాంటి వారు అనేకమైనటువంటి లోపాలకు లోనవుతారు, అనేకమైనటువంటి వాటికి లోనైపోతారు, బానిసలైపోతారు, చెడుతనానికి, మరి డబ్బులకు, అన్నిటికీ లోబడిపోతారు. దేవునితో ముఖ దర్శనం ఉన్నటువంటి వ్యక్తులు దేనికి లొంగిపోరు. అన్నైతే కొంతమంది డబ్బులు ఇచ్చి ఇంటికి పోయి ఆ మాటలు ఈ మాటలు అని చెప్తారు. చెప్పిన తర్వాత వచ్చేటప్పుడు డబ్బులు ఇస్తారు, వాళ్ళ మీద వీళ్ళ మీద అయితే చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇక నేను చెప్పిన మాటలని అన్న విన్నాడు, ఇంకా రేపు పొద్దున నాకేదో గొప్పగా నా గురించి అనుకుంటాడన్న అని వాళ్ళు అనుకుంటారు. నేను వాళ్ళ గురించి ఏమనుకోను, వాళ్ళ గురించి నేనేం చెప్పను. వాళ్ళు చెప్పిన మాటలు నా మనసులో ఉండనే ఉండవు. నేను వాటిని అక్కడే విడిచిపెట్టేస్తాను నేను. ఎందుకంటే అవి సరైన మాటలు కావు, చేదు మాటలన్నీ చెప్తారు నాకు. ఎందుకంటే వీళ్ళ మంచితనము, వీళ్ళు మంచి వాళ్ళని నేను అనుకోవాలని. నేనేమనుకుంటాను, అట్లా చెప్పేటప్పుడు వీళ్ళలో ఉన్నటువంటి ఇంత మూర్ఖత్వం ఉందని నేను అనుకుంటా అని చెప్తా ఉంటే, నేను మంచి వాళ్ళని ఏం అనుకోను. నేను వీళ్ళకి ఇంత మూర్ఖత్వం ఉంది, వాళ్ళ మీద అంత చెడ్డగా చెప్తున్నారు, నేను అక్కడే మర్చిపోతాను, వదిలిపెడతాను. నేను వాళ్ళు ఏమన్నారంటే, నన్ను ఈ బ్రదర్కు ఎన్ని చెప్పినా కానీ అసలు ఈయనకు బుర్రకెక్కవు అన్నారు. నన్ను ఎందుకు బుర్రకెక్కాలా? నీ చేతి మాటలన్నీ నువ్వు నాకు చెప్తే నిన్ను మంచోడు అనుకొని నీవు ఎవరి మీద చెడుగా చెప్పినావో ఆ వ్యక్తిని నేను చెడ్డోడు అనుకోవాలా? కదా, తప్పు కదా, అది తప్పు. నేను ఒకవేళ వాళ్ళ లోపల చెడుతనమును నా కళ్ళారా చూసినప్పుడు వాళ్ళను ప్రేమించి ఆ చెడుతనము నుండి వాళ్ళు ఎట్లయినా విడుదల పొందేటట్టుగా ప్రయత్నం చేసి వాళ్ళను ఒక మంచి దారికి తీసుకునేదానికి నేను వచ్చాను. నా పని ఇది. కానీ నీవేదో చెప్పినంత మాత్రాన ఆ ద్వేషము నా లోపల పెట్టుకొని ఇతడు మంచోడు కాదని
నేనెందుకు నీ నీ మాటను బట్టి ముద్రించుకోవాలి నేను? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఉంటాయి పరిస్థితులన్నీ. కాబట్టి ఎవరిని బట్టి మనం, ఎవరు చెప్పిన మాటలను బట్టి మన హృదయాన్ని మనము మలినము చేసుకోవద్దు, మురికి చేసుకోవద్దు. వాళ్ళు చెప్తున్నప్పుడే దేవుడు మనకు బోధిస్తాడు. దేవుడు చెప్తాడు వీళ్ళు చెప్పిన మాట కరెక్ట్ కావాలి. దేవుడు మనతో ఉంటే అట్లా చేస్తాడు. ఎవరైనా చెడుగా మనమే ఒక్కరి మీద ఒకరు అట్లా చెడుగా చెప్పినప్పుడు దేవుని ఆత్మ నీతో ఉంటే వాళ్ళు చెప్పేది చెడ్డదని దేవుడు నీకు చెప్పేస్తాడు. అర్థమైపోతుంది వాళ్ళు సరైన మాట చెప్పలేదని. అట్లా దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనల్ని నడిపిస్తాడు, శుద్ధీకరిస్తాడు, కడుగుతాడు, పవిత్రపరుస్తాడు. దేవుని బిడ్డలారా, అట్లా మనము దేవుని సన్నిధిలో ఏమన్నాడు? అందుకే నా మంచితనం అంతా నీకు చూపిస్తాను నేను. ఆ మంచితనము నిన్ను ఏం చేస్తుంది? నా రూపంలోనికి మార్చేస్తుంది. నీవు నన్ను చూడగలుగుతావు, నా రూపంలో నీకు, నా ముఖ దర్శనం నీకు ఉంటది. అది ఆయన చెప్తున్న మాట. అందుకే ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు అందుకే చెప్పినాడు.